నమస్తే అండి ఈరోజు ఒక స్పెషల్ ఫిష్ ఐటమ్ తో మీ ముందరకు వచ్చేసానండి ఒకే వీడియోలో కర్రీ అండ్ ఫ్రై కూడా ఈ వీడియోలోనే ఒక్క వీడియోలోనే మీకు రెండు ఐటమ్స్ చూపించేస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇది యానం స్పెషల్ సందువ చేపండి చాలా బాగుంటుంది సందువ అంటారు చందువ అంటారు ఏది కరెక్టో తెలియదు కానీ సందువ అయితే అంటాం మేమైతేని చాలా బాగుంటుందండి దీన్ని ఇగురు పెట్టుకుంటారు చాలా మంది పులుసు పెట్టుకుంటారు కొంతమంది ఫ్రై అలా ట్రై చేస్తారు నేను ఈ వీడియోలో అయితే కర్రీ అండ్ ఫ్రై కూడా మీకు చూపిస్తాను దగ్గరగా కూర వండుకొని తింటే కనుక సూపర్ ఉంటుందండి ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఫిష్ని అయితే శుభ్రంగా వాష్ చేసేసి దీనిపైన ఉన్న ఏమైనా పొలుసు ఉంటే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి మీకు చూపిస్తున్నాను తర్వాత దీన్ని కొన్ని అయితే ఫ్రై ముక్కలుగాను కొన్ని ఇగురు పెట్టడానికి నేను రెడీ చేసుకున్నాను ఫ్రై ఏమో చిన్న ప్లేట్లోది ఇదేమో కూరకండి ఇందులో సేమ్ పసుపు కారం అయితే రెండిట్లోనే వేసుకుంటాం ఫ్రై ముక్కల్లో సాల్ట్ వేస్తున్నాను దీంట్లోకి సాల్ట్ వేయకుండా లాస్ట్లో ఉప్పు వేస్తాను కాబట్టి ఇందులో నేను వేయలేదు నెక్స్ట్ దీంట్లోకి ఫ్రైలోకి అయితే గరం మసాలా పొడి ధనియాలు జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి తర్వాత దీంట్లోకి కొంచెం నిమ్మరసం వేసుకోవాలి రెండిట్లోకి నిమ్మరసం వేస్తున్నాను తర్వాత ఫ్రై ముక్కల్లోకి పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకోవడం వల్ల ఫ్రై ముక్కలు అంటే చికెన్ అయినా చేప అయినా పెరుగు వేసి మనకి ఫ్రై బాగా కలిపి ఫ్రై చేస్తే కనుక ఆ కారం అది కూడా ముక్కలకి చాలా బాగా పడుతుంది మనకి తినడానికి కూడా ఒక లేయర్గా అంటే కార్న్ఫ్లోర్ వేసి కలిపితే అలా లేయర్ వస్తుంది పెరుగు వేసి కలిపితే అలాగే ఒక లేయర్ లాగా మనకి ఇదంతా పడుతుంది తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను అంటే పసుపు కారం గరం మసాలా పొడి ధనియాలు జీలకర్ర పొడి అదేవిధంగా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నిమ్మరసం పెరుగు వేసుకున్నాను ఇందులో అయితే పసుపు కారము తర్వాత ఉప్పు అయితే లాస్ట్లో వేస్తాను నేను తర్వాత దీంట్లోకి అయితే గరం మసాలా పొడి ఏమీ వేయట్లేదండి దీనికి స్పెషల్గా నేను గరం మసాలా పొడి పేస్ట్ చేసుకుంటాను ఇది ఇలాగా ముక్కలకి పట్టించేసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఫ్రై చేసేద్దామండి ఇది ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఫ్రైకి రెడీ చేసుకున్న ముక్కలు అంటే దీన్ని ఒక అరగంట కానీ గంట సేపు కానీ మనం శుభ్రంగా మసాలా అంతా పట్టించేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు నేనైతే ఒక అరగంట సేపు దీనికి పసుపు కారం ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా పొడి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మరసం అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేశాను అంటే నేను రెండు ఒకసారి చెప్తున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ విడిగా దీనికి ఏమేమి వేసానో మళ్ళీ చెప్తున్నాను అందుకే మీకు కన్ఫ్యూజన్ రాకుండా ఇదంతా పట్టించేసాక దీన్ని ఆయిల్లోని బాగా ఫ్రై చేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రై ముక్కలకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉండాలి ఒకవేళ మీరు ఆయిల్ తగ్గితే కనుక బాగా మాడిపోతుంది ముక్క అనేది విడిపోతుంది ఇలాగా నేను మధ్యలో దీన్ని బాగా ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే రెండో వైపు టర్న్ చేసుకోండి ముందరే తీసేస్తే ముక్క అనేది ముక్కలుగా అయిపోతుందండి బాగా రాదు నాన్ స్టిక్ అయినా ఐరన్ అయినా దేంట్లో అయినా ఒకవైపు బాగా వేగిన తర్వాతే రెండో వైపు టర్న్ చేసుకోండి అలాగా అన్నిటిని మనమైతే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒకవైపు బాగా వేగింది అందుకే ముక్క అనేది ముక్కలుగా అవ్వకుండా చక్కగా ఒకవైపు టర్న్ అవుతుంది ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి అంటే కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు వేసుకొని దీన్ని మళ్ళీ కొంతసేపు ఫ్రై చేసుకుందాం కొంతసేపు తర్వాత చూసారా మంచి కలర్ వచ్చింది రెండు వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై అయింది లోపల అనేది పచ్చిదనం లేకుండా నేను మధ్యలో ఆయిల్ అయితే నేను వేసుకున్నానండి ఎందుకంటే ఆయిల్ లేకపోతే ఫ్రైకి అస్సలు బాగోదండి అందుకే మధ్యలో వేసుకుంటే మనకి ఇది ఫ్రై అవుతున్న టైంలో ఈ ఉన్నది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం అంతాని అంతేనండి సందువ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు అయితే సందువ చేపల ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ ఏముంది కర్రీ ఉంది అది కూడా డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి నెక్స్ట్ అయితే సందువ చేపల కర్రీ దీన్ని నేనైతే ఇగురు పెట్టుకుంటున్నానండి దగ్గరగా వండుకుంటున్నాను పులుసు అయితే కాదు ఇది ఇగురు అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఆయిల్ వేసుకొని మనము ఇలా గిన్నెలోని ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకొని దీన్ని అయితే మగ్గించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరగా మగ్గనివ్వాలి
అంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా పర్లేదండి. అంటే మనకి కొంచెం ఇగురు కాబట్టి, పులుసు కాదు కాబట్టి కొంచెం ఇలాగ మనం పేస్ట్ చేసుకుని వేసుకుంటే కొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుంది, దగ్గరగా అయినా కానీ కర్రీ. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది వేగే టైంలో ఒక 2 చిన్న టమాటాలు కానీ, ఒక పెద్ద టమాటా కానీ తీసుకొని నేను మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇది కొంచెం ఫ్రై అయింది కదండి, ఇందులో వేసేసుకో. టమాటా పేస్ట్ అంతా, ఈ ఉల్లి టమాటా పేస్ట్ అంతా బాగా వేగాలి. బాగా వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు, మనం సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల కొంచెం మనకి ఈగురు కూర దగ్గరగా చేసిన కొంచెం గ్రేవీగా ముక్కకు పట్టి ఉంటుందండి. అందువల్ల పేస్ట్గా వేసుకున్నాము. నెక్స్ట్ ఇది వేగే టైంలో అల్లము, వెల్లుల్లి, ధనియాలు, నెక్స్ట్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు 2 తీసుకున్నాను. వీటిని మెత్తగా మిక్సీగా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత చూసారు కదా టమాటా, ఉల్లి బాగా వేగినాయి. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా, మసాలా పేస్ట్ని అంతా వేసేసుకొని దీన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలాగా ఫ్రై అవుతూ ఉండాలి. ఇలా ఫ్రై అవ్వక కొంచెం ఇది పచ్చివాసన, అంటే అల్లం అది వేసాం కాబట్టి కొంచెం లైట్గా పచ్చివాసన వస్తుంది కాబట్టి అదంతా పోయేంత వరకు దీన్ని మళ్ళీ దీంతో పాటు వేపుకోవాలి. మధ్యలో ఆయిల్ తక్కువైంది కదండి, మధ్యలో ఆయిల్ వేసుకుంటా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనము పసుపు, కారము వేసి కొంచెం పెరుగు వేసుకొని మనం రెడీ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని దీంట్లో వేసేసుకొని దీన్నైతే మరీ ఎక్కువ కాకుండా లైట్గా మిక్స్ చేయాలి. ముక్క విడిపోకుండా చూసుకోవాలి. కింద నుంచి పై వరకు ఇలా మిక్స్ చేస్తే కనుక లైట్గానే, ఎక్కువ కాకుండా మనకి కింద ఉన్న ఉల్లిపాయ పేస్ట్, మసాలా పేస్ట్ అంతా ముక్కలకు బాగా పడుతుంది. ఎక్కువ మగ్గించకుండా ఒక 8 మినిట్స్ వరకు దీన్ని లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే మనకి ముక్క కొంచెం ఉడుకుతుంది. తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసి కొంచెంసేపు మగ్గించిన తర్వాత వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలాగా ముక్క కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దీంట్లోకి ఇది ఉడికించుకోవాలి చేప అంతా. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. అంటే ముందర నేను ఉప్పు సాల్ట్ వేయలేదు కదండి, కూరలోకి వేద్దామనేసి, అందుకు ఇందులో ఉప్పు వేసేసుకొని దీన్నైతే కొంచెం మగ్గించుకోవాలి. ఇటు సైడ్ కాకినాడ, యానం సైడ్ అయితే ఈ సందువ చేపలు చాలా ఫేమస్ అండి. సందువ అంటారు, చందువ అంటారు, ఏది కరెక్టో కూడా నాకు తెలియదు. నేనైతే సందువ అంటాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని మగ్గించుకోవాలి. దగ్గరకంటే బాగా మగ్గిపోవాలండి, అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ముళ్ళులు కూడా చాలా తక్కువ ఉంటాయండి, అందుకే పిల్లలకు పెట్టడానికి కూడా ఇది కొంచెం మనకి బెనిఫిట్గా ఉంటుంది. చేప పెట్టడం కూడా సింపుల్గా ఉంటుంది అన్నమాట. లాస్ట్లోని గరం మసాలా పొడి వేస్తున్నానండి, హోమ్ మేడ్ది. కొంచెం దగ్గరకు మగ్గించేసుకుంటే, చూసారు కదా లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర, గరం మసాలా పొడి వేసి దింపేసుకుంటే సందువ చేపల కూర అండ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి, సింపుల్ వేలోని. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరైన వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.